ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్గా పనిచేస్తున్నాను. దాదాపు 16 రోజులు రిలే నిరాహార దీక్ష చేసి ఈరోజు కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున ఒక విజయాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ఒక భాగాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం మెడలు ఉంచి సాధించడం జరిగింది. దీనికి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా గురువు గారు అంబేద్కర్ గారు సీనియర్ అడ్వకేట్ హైకోర్టు, ఆయన అన్ని వేళలా అన్ని విధాల సహాయ సహకారాలు అందించారు. ఆయనకి జెడ్పీటీసీ గారు నిమ్మరసం ఇచ్చి విరమిస్తారు. ఇదంతా కూడా యావత్ పోరాడితే పోయేది ఏమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. భవిష్యత్తులో గిరిజన సంఘాల ఐక్యవేదిక తరఫున ఏ మారుమూలైనా కూడా గిరిజనకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా సహించబోని ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సాధించాం సాధించాం అంబేద్కర్ ఆశయాలను. సాధించాం నెల్లూరు పీఠాన్ని, నెల్లూరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మధుమా ఫోన్ వస్తుంది వస్తుంది ఇంకా ఓకేనా? ఓకే జయ. ఇవాళ నిజంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం విజయం ఇది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇక్కడ ప్రత్యక్షంగా లేకపోయినా వారి ఆలోచనలు, వారు ఆ రోజు రాసినటువంటి ఫలాలు ఈరోజు నిజంగా గిరిజన బిడ్డల విజయం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం వల్లే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు అనేక పోరాటాలు గత 1.5 నెల రోజులుగా అనేక పోరాటాలు, విలేకరుల సమావేశాలు, నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, చివరికి 16 రోజుల పాటు సాక్షాత్తు కలెక్టర్ కార్యాలయం ఎదురుగా రిలే నిరాహార దీక్షలు గిరిజన బిడ్డలు అందరూ కూడా. ఈరోజు మా నాయకుడు బాపట్ల వెంకటపతి వారితో కలిసి ఆమరణ నిరాహార దీక్ష మొదటి రోజు కూర్చోవడం జరిగింది. అయితే సంతోషం, ఇప్పటికైనా నీలం సాహ్ని గారు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసి గిరిజన బిడ్డల హక్కులను కాపాడినందుకు వారి పాదాలకు శిరస్సు వంచి సవినయంగా గిరిజన ప్రజా సంఘాల ఐక్య వేదిక నమస్కరిస్తూ ఉందని చెప్పి నీలం సాహ్ని గారికి తెలియజేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇప్పటికైనా కళ్ళు తెరిచి గిరిజన బిడ్డల హక్కులు కాపాడినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెద్దలందరికీ కూడా, కూటమి ప్రభుత్వ పెద్దలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా అత్యంత ప్రాధాన్యం కలిగి ఈ కార్యక్రమానికి మాకు ముందుండి వెనుకుండి నడిపించినటువంటి పెద్దలు అంబేద్కర్ గారికి, మా గిరిజన నాయకులు బిఎల్ శేఖర్ గారికి నిజంగా ఈ సంతోషంలో గుంటూరు నుంచి విచ్చేసినటువంటి వెంకట సుబ్బయ్య గారికి,
సురేంద్ర గారికి, చౌటూరి శ్రీనివాసులు గారికి, ఏడుకొండల గారికి, సాయి గారికి, మురళీ గారికి, దయచేసి చేవూరు శ్రీనివాసులు గారికి, ఉలవపాడు జడ్పీటీసీ చేవూరు అరుణ గారికి, కోవూరు జడ్పీటీసీ సభ్యులు అరుణమ్మ గారికి, శ్రీలత గారికి, అన్ని రాజకీయ పార్టీలు నిజంగా ప్రప్రథమంగా మాకు మద్దతు తెలియజేసినటువంటి సిపిఎం పార్టీ నాయకులు, సిపిఐ పార్టీ నాయకులు, సిపిఎం పార్టీ నాయకులు కత్తి శ్రీనివాసులు గారికి, మూలం రమేష్ గారికి, దామ వెంకయ్య గారికి, బీఎస్పీ నాయకులకు, రైతు సంఘ నాయకులకు, ఎరుకల సంఘ నాయకులకు, ఎరుకల సంఘం శివ నల్లగొండ్ల శివ గారికి, కాంగ్రెస్ పార్టీ ఈరోజు మద్దతు తెలియజేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరికీ కూడా పేరు పేరున ఎవరైనా పేరు పొరపాటున మిస్ అయి ఉంటే అన్యదా భావించవద్దని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఈ విజయం గిరిజన బిడ్డల విజయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడ దళిత గిరిజన బిడ్డలకు అన్యాయం జరిగితే అక్కడ గిరిజన సంఘాల ప్రజా సంఘాల ఐక్యవేదిక ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ విజయాన్ని మా గిరిజన బిడ్డలందరికీ కూడా అంకితం చేస్తూ ఈ కార్యక్రమానికి కష్టించి పనిచేసిన ప్రతి గిరిజన బిడ్డకు పాదాభివందనం చేస్తూ ఈ విజయం మన అందరిది అని చెప్పి తెలియజేస్తున్నా. ముఖ్యమైనటువంటిది ఈ కార్యక్రమంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించినటువంటి మీడియా ప్రతినిధులు అందరికీ కూడా చేతులు జోడించి వారికి అందరికీ కూడా ధన్యవాదాలు సరిపోదు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. మీడియా ప్రతినిధుల యొక్క సహాయ సహకారాలు చాలా సంతోషకరమైనటువంటి విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. బాపట్ల వెంకటపతి గారు మాట్లాడిస్తారు. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా వారందరికీ కూడా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈనాడు రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మరి 16 రోజులుగా గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక సారథ్యంలో నెల్లూరు నగర మేయర్ విషయంలో అనేక ర్యాలీలు, నిరసనలు, శాంతియుతమైనటువంటి పోరాటంలో మరి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితుల్లో 16 రోజుల పాటుగా అనేక కార్యక్రమాలు నిర్వహించి నెల్లూరు నగర మేయర్ విషయం రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నలుమూలలో గిరిజనులకు జరుగుతున్న అన్యాయం పైన మరి ఈ వేదిక నుండి పత్రిక మరియు ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలియజేసినటువంటి పరిస్థితి అందరికీ కూడా తెలుసు. అయితే 16 రోజులకు కూడా ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ 2 సార్లు మనం రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు కూడా వారు స్పందించినటువంటి పరిస్థితిలో ఈరోజు నెల్లూరు నగర గడ్డపై గిరిజన ప్రజా సంఘాలు, దళిత ప్రజా సంఘాలు, బీసీ మైనారిటీ సంఘాలను కూడా కలుపుకొని, ఇతర పార్టీలను కలుపుకొని ఈరోజు ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి సందర్భంలో ఈరోజు ఎన్నికల కమిషన్ ఐఏఎస్ అధికారి అయినటువంటి సీనియర్ అధికారి గౌరవ నీలం సాహ్ని గారు గిరిజనుల యొక్క హక్కులు, గిరిజనుల యొక్క సంక్షేమం, గిరిజనుల యొక్క చట్టాలని వారు గుర్తించి ఈరోజు నెల్లూరు నగర మేయర్ విషయంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసినందుకు వారికి గిరిజన ప్రజా సంఘాల ఐక్యవేదిక, అదేవిధంగా దళిత సంఘాలు, బీసీ సంఘాలు, మైనారిటీ సంఘాల తరపున, ఇతర పార్టీల తరపున మాకు సంఘీభావం తెలిపినటువంటి ప్రతి ఒక్కరి తరపున ఎన్నికల కమిషన్ నీలం సాహ్ని గారికి చేతులు జోడించి నమస్కారం చేస్తూ ఈరోజు వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజనుల మనోభావాలను కాపాడినటువంటి నీలం సాహ్ని గారికి మరొక్కసారి చేతులు జోడించి
గిరిజన ఆదివాసీల తరపున వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం.